అన్ననిలు నమస్కారం నమస్కారం నమస్కారం. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అండి. సాటర్డే రోజు మార్నింగ్ మేము మార్నింగ్ 9కి అనుకుంటా బయలుదేరాము. ఇంటి దగ్గర నుండి ఆరుని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశాం కదా. సో డ్యాన్స్ క్లాస్ ఉంటుందన్నమాట. సో తీసుకెళ్తున్నాము. అండ్ అలాగే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు అసలు చెట్లన్నింటికి రకరకాల ఫ్లవర్స్ అసలు ఎంత బాగున్నాయో అవే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం వైట్ చెట్టు. అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద చెట్లకు కూడా మంచిగా చెట్టంతా కూడా ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. సో చాలా బాగుంటుంది. సో ఆరుకి కొత్త షూస్ కూడా తీసుకున్నాము. సో నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసినట్టున్నాను కపుల్ వీడియోస్ బ్యాక్. సో ఆ షూసే ఇప్పుడు ఈరోజు డ్యాన్స్ క్లాస్కి వేసుకొని వెళ్ళాడనమాట. సో వాళ్ళ టీచర్ బాగా పిల్లలందరూ బాగా వేస్తున్నారనేసి అందరికి కూడా లాలీపాప్స్ ఇచ్చింది. సో అదే తింటూ ఉన్నాడు. సో అలా మాకు మార్నింగ్ టైం అంతా కూడా ఇంకా అలా అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత ఇంకా లంచ్ చేసి మేము ఈరోజు ఇంకా ఎలాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి, సమ్మర్ వచ్చిందంటే ఇంకా ప్లాంట్స్, ఇంకా ఖాళీగా ఉన్నాము అంటే ఇంకా ప్లాంట్సే గుర్తొస్తూ ఉంటాయి కదా. సో ఏంటంటే మేము బ్యాక్ యార్డ్లో మాకు ఆల్రెడీ రేస్డ్ బెడ్స్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను కిందికి వెళ్ళిన తర్వాత. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే కూడా మీకు తెలుస్తుంది. సో ఏంటంటే ఇంకొక 2 ఇలాంటివి రౌండ్వి రేస్డ్ బెడ్స్ మేము ఆర్డర్ చేసామన్నమాట. చూపిస్తాను. సో ఆల్రెడీ ఉన్నాయి. సో మాకు కొంచెం ఎక్స్ట్రా ఇంకొంచెం పెడదాము అనేసి ఈ రౌండ్వి ఇవి ఆర్డర్ చేసాము. ఇవి కూడా అమెజాన్లోనే ఉన్నాయి. సో ఇప్పుడే ఇవి ఫిక్స్ చేసాము. సో వీటికి మట్టి తీసుకొని వచ్చి మట్టి పోసి నెక్స్ట్ ఒక కపుల్ వీక్స్లో మేము ప్లాంట్స్ పెడతాము. అంటే అన్నీ మేము పెంచుతున్నాం కదా, ముందే ప్రెప్ అది చేసుకుంటున్నాం కదా. సో సీడ్స్ అన్నీ పెట్టేసి, సో అవి కొంచెం పెరిగిన తర్వాత ఇంకా దీంట్లో పెట్టేస్తాము. సో పెద్దవి కూడా ఉన్నాయి. సో నేను కిందికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇవి. సో ఇవి వచ్చేసి ఇలా రౌండ్వి 2 ఆర్డర్ చేశాను అమెజాన్లో. వీటి లింక్స్ కూడా ఇస్తాను మీకు కావాలంటే. ఎంత ఎండగా ఉందో కదా అరు బేబీ. ఎక్కడ పెడదాం ఇప్పుడు ఇవి? ఓ మై గాడ్, అది ఇవి ఇలా పెడుతున్నాం అన్నమాట ఇప్పుడు. సో మేము ఇవి ఇలా లాస్ట్ ఇయర్ పెట్టాము రేస్డ్ బెడ్స్ పెద్దవి. అండ్ లాస్ట్ ఇయర్ బాగానే కాసాయి కదా వెజిటేబుల్స్ అనేసి మేము ఇప్పుడు ఈ రౌండ్వి కూడా ఆర్డర్ చేసాము చిన్నవి. సో ఇప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం. సో ఇప్పుడు ఇది కొంచెం డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ మేము బ్రిక్స్ తీసుకొచ్చి కొంచెం హైట్ లెవెల్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ వాటికి కొంచెం మట్టి కూడా తీసుకురావాలి. సో ఇలా ఇటు ఒక 2 అలా పెట్టాము, ఒకటి పెద్దది చిన్నది. అండ్ అలాగే సేమ్ ఇటు సైడ్ కూడా. అది సీడ్. అది ఎందుకు తీసావు? బేబీ ఇది పెరిగినట్టుంది, కొంచెం ఇగురొచ్చిందంటే పెరుగుతుందంట ఇది. ఓ అవునా, ఆల్రెడీ ఉందంట. సో ఎక్సైట్ అయ్యాను. మేము ఇప్పుడే లోస్కి వచ్చాము. సో లోస్లో మట్టి తీసుకోవడానికి వచ్చాము. మీకు ఇందాక చెప్పాము కదా. సో ఆరు బేబీ ఎంజాయ్ చేస్తున్నావా ఇక్కడ? హాయ్ ఆరు బేబీ, హాయ్. పడతావు. సో ఆ బ్రిక్స్ తీసుకుంటున్నాము. ఆరు బేబీ ఈజ్ హెల్పింగ్ అస్.
తీసుకోండి. ఇట్లా కావాలి. ఇటు సైడ్ అట్లీస్ట్ 2 కావాలి. తీసుకురా. హారు బేబీ ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడో. మెల్లిగా ఒక్కొక్కటి తెచ్చుకో నాన్నలు. పైన తగులుతుంది చూసుకో. పైన మెల్లిగా. గుడ్ జాబ్. సంథింగ్ లైక్ దిస్ ఇట్లా కావాలి. చాలా ఇంకా ఎన్నైతే 1 2 3 4 5 6 7 8 9 20 కావాలి. 2 sides 1 side 20. 2 sides. 2 sides కలిపి 20నా? మొత్తం బాక్స్ పెట్టు, అప్పుడు పైన మట్టి పెట్టు. అవును. అవి పైన తగులుతుంది చూసుకోవాలి. సో ఆరు బేబీ ఇది చాలా వెయిట్ ఉంటుంది. సో మొత్తం మనం ఇవేనా బేబీ తీసుకునేది? ఓకే, ఫస్ట్ సాయిల్ అంటే ఎంత పర్సెంట్? పైన పైన చూసుకో, పైన తగులుతుంది అసలు. ఫస్ట్ ఇలాంటి పైన తగులుతుంది. సో ఫస్ట్ మేము ఇది టాప్ సాయిల్ తీసుకుంటున్నాము. ఇంకా మాన్యూర్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ ఇది తీసుకొని నెక్స్ట్ మళ్ళీ మేము మాన్యూర్ తీసుకుంటాము. ఒక 10 తీసుకుంటున్నాము. ఈచ్ దాంట్లో ఒక 6 పడతాయి అనిపిస్తుంది. సో అందుకనేసి ఒక 10 ఫిట్ అవుతాయి. ఒక 10 తీసుకొని అర్బీబీ పడతావు. ఇప్పుడే తీసుకోమాక, ఎక్కమాక ఇప్పుడే. యా ఇదంతా సాయిల్ అర్బీబీ. ఇప్పుడు ఇదంతా కూడా మనము మన బ్యాక్ యార్డ్ లో పెట్టాం కదా, రేజ్డ్ బెడ్స్ పెట్టాం కదా. సో అందులో వేయాలి ఈ మట్టి అంతా కూడా. వాకింగ్ ఇప్పుడే వద్దన్నా. ఏం పెట్టారు మొన్న? పువ్వుకి వస్తాయి కదా, వస్తాయి లేదా లేదు మీరు వస్తే రావచ్చు. చూడండి, పెట్టండి. అట్ లాస్ట్ పెట్టు హనీ బేబీ దగ్గర. సూపర్. పడింది. ఎన్ని పెడుతున్నాము. ఇవి చూపించావా? ఒక లైన్ కి ఒక సైడ్ కి వెళ్ళేసి అది స్పేస్ వేస్ట్ అయింది అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇంటి దగ్గర అంతా మట్టి అంతా వేసేసాము. అన్ని ఆ రేస్డ్ బెడ్స్ మొత్తం మట్టి వేసేసాము, అలాగే మాన్యూర్ కూడా వేసేసాము. అండ్ ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్లోనే సీడ్లింగ్ అది చేసేసాం కదా. సో ఆ చిన్న చిన్న మొక్కలన్నింటిని కూడా ఇప్పుడు మేము ఈ రేస్డ్ బెడ్స్లో పెట్టేస్తున్నాము. సో దట్ ఇంకా డైలీ మార్నింగ్ ఈవినింగ్ కొంచెం వాటర్ పోస్తూ ఉంటే ఇంకా అవి పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఎక్కువ పెరగట్లేదు దీంట్లో, అండ్ ఎక్కువ పెరుగుతూ ఉండే టైంలో అవి పాడైపోతున్నాయి అన్నమాట. సో మరి ఇది దీంట్లో వాటికి ఏమవుతుందో తెలీదు, బట్ బయట పెడితే ఇంకా చాలా బాగా పెరుగుతాయి. కొంచెం వాటికి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది. సో అందుకనేసి బెడ్స్లో పెట్టేస్తున్నాం మేము. ముందుగానే ఒక 2-3 వీక్స్ ముందుగానే వేసేసుకున్నాం కదా సీడ్స్ అన్ని. మీ క్లాస్లో మీ టీచర్ ఎలా చెప్పింది డాన్స్? అది పెట్టద్దు అలా, అది మళ్ళీ విరిగాయి అనుకో. ఒక్క నిమిషం, అక్కడ కాదు ఇక్కడ. అంటే నెక్స్ట్ ఎక్కడ బేబీ? వాడు అక్కడ హోల్డ్ చేస్తాడు, చెప్పు. నెక్స్ట్ ఎక్కడ చెప్పు? ఇంకొకటి ఇటు సైడ్ హనీ బేబీ సైడ్ ఇక్కడ హోల్డ్ చేసి ఉంచు, అట్లా ఉంచు. ఇంకొకటి కూడా అదే పెడతావా?
నేను పెడతా How they dip down here? Baby. Baby. ఆరు బేబీ ఇట్లా వెయిట్ చేస్తున్నా అప్పుడు చూడు ఎండ అది వైట్ ఓ యా అలా ఏంటి అంత పెరిగింది ఏంటారు బేబీ అది ఇది పెట్టండినా ఇక్కడ ఇది చూపిద్దాంలే సో ఇలా మొక్కలన్నీ కూడా పెట్టేశామండి. సో ఇది బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్, టేక్ కేర్.